అక్కడ నువ్వు ఇప్పుడు కట్ చేసినావు కదా. अरे उन्हें बात कर रहा था ना कहीं को सो निकल दिया. మేము దీనికి మా నేను అర్థం దేవుడు శక్తిని నాకు ఎందుకు ఇచ్చాను అనుకుంటున్నావు. అది కాదు నేను అన్నట్టు నేను ఇప్పుడు అవి అందరూ చూపిస్తాను. తన ముందు నన్ను చేసుకుంటాను, చేస్తాను. నా పని అది కదమ్మా. నువ్వు పూర్తిగా బాగా అయితే ఇంకా మంచిది కదా, దేవుడు నమ్ముకుంటావు కదా, బాగుపడతావు కదా. అందుకని ఎందుకంటే మనం పరలోకం పోవాలి కదమ్మా. అంటే ఎందుకంటే ఇప్పుడు ఆయన ఏసయ్య మన కొరకు సిలువలు బలయ్యాడు. అందుకొరకే ప్రపంచం కొరకు నీ కొరకు నా కొరకు బలయ్యాడు. ఆయన పొందిన గాయం స్వస్థత కలుగుతుంది. ఇప్పుడు చేస్తున్నట్టు నాకు పోతానం కాదు, నేను ఇలా మామూలు మనిషినే. ఏసయ్య నాకు శక్తి ఇచ్చాడు, అంటే కొంచెం ఇచ్చాడు ఆ కృపను బట్టి చేస్తుంటే బాగా ఇప్పుడు చూసుకోను ఈయన గుర్తుపెట్టుకో, ఎప్పుడు వస్తే పట్టుకో. చూసుకోమా చూడుకో ఇంకా మంచిగా అయిపోతావు లేదు. చలో పొద్దునే ఉందాం. ఇప్పుడు ఎలా ఉందమ్మా? తగ్గిందా ఇప్పుడు? బాగుందా? పోయినా సరేమ్మా పోయి ఏమో తింటా ఉన్నావా, తినుపో. ఈ రోజు నుంచి ఇంకా బాగా అవుతావు.